హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ట్రై చేద్దాం. ఎన్ని కొత్త రకాల స్వీట్లు వచ్చినా సరే కూడా సున్నుండల టేస్ట్ మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేం కదా. మరి టేస్టీ అయిన ఈ పాతకాలం నాటి సున్నుండల్ని ఇలా ట్రై చేసేయండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 గ్లాసులు పొట్టుతో ఉన్న మినపగుళ్ళను వేసుకోండి. ఈ మినపగుళ్ళను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు, పెడితే ఇవి మాడిపోతాయి. చూసారు కదా, వీటిని బద్ద చేసి చూస్తే ఇలా బ్రౌన్ కలర్లో రావాలి. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పటి కాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు తిరగళ్ళను ఉపయోగించి ఈ మినపగుళ్ళను బద్దగా చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల ఈ మినపగుళ్ళలో పొట్టు తీసుకోవడానికి వీలుగా ఉండేది. మరి ఇప్పుడైతే చాలా తక్కువ మంది మాత్రమే తిరగళ్ళను వాడుతున్నారు. మరి మినప పొట్టును తీయడానికి తిరగలి ఉపయోగించకుండా ఇలా ట్రై చేయండి. ఈ మినపగుళ్ళను మిక్సీ జార్లో వేసుకొని 1-2 రౌండ్లు పైన తిప్పండి. అప్పుడు ఇవి చాలా మొత్తం బద్దలుగా అయిపోతాయి. మీరు వీటిని ఎక్కువ గ్రైండ్ చేసినట్లయితే పౌడర్ లాగా అయిపోతాయి. అప్పుడు వీటిలోంచి మనం పొట్టు తీయలేము. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక పెద్ద పళ్ళెంలోకి కానీ చేటలోకి కానీ తీసుకొని ఇలా ఎగరేస్తూ చెరిగినట్లయితే ఇందులో ఉన్న పొట్టు సెపరేట్ అవుతుంది. అప్పుడు ఆ పొట్టును తీసేసుకోండి. మీరు మొత్తం పొట్టును తీసేయాల్సిన అవసరం లేదండి. ఒక 60-70% పొట్టును తీస్తే సరిపోతుంది. అలా పొట్టును తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 గ్లాసులు మినపగుళ్ళు తీసుకున్నాం కదా, వాటికి 1/2 గ్లాస్ బియ్యాన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూసారు కదా, ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పొట్టు తీసిన మినపప్పుని ఈ బియ్యాన్ని కలిపి మిక్సర్లో పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిలోకి 2 గ్లాసుల మినపగుళ్లకు 2 గ్లాసుల బెల్లం తురుమును వేస్తున్నాను. స్వీట్ అనేది అందరూ ఒకటే లెవెల్లో తినరు కాబట్టి స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1.5 గ్లాసు బెల్లం తురుము కానీ 1.75 గ్లాస్ కానీ టేస్ట్ చూసుకొని మీకు సరిపోయేలాగా వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని పిండిని కలుపుకొని మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ బెల్లం తురుము మొత్తం ఈ పిండిలో కలిసి ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ముక్కలు చేసుకున్న జీడిపప్పును వేసుకొని దోరగా వేయించుకోండి. వేయించుకున్న జీడిపప్పుని పిండిలో వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు వేడి చేసిన నెయ్యిని ఇందులో వేసుకొని అంతా ఒకటేసారి కలిపితే నెయ్యి తొందరగా తోడుకుపోతుంది కాబట్టి కొంచెం క్వాంటిటీ తీసుకొని ఉండ అవ్వడానికి సరిపడగా నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ఇలా ఉండలుగా చేసుకోండి. చూసారు కదా, ఇదే విధంగా ఈ పిండి మొత్తాన్ని సరిపడగా నెయ్యి వేసుకొని ఇలా ఉండలుగా చేసుకోండి. అంతే అండి, టేస్టీ అయిన ఈ సున్నుండలు రెడీ అయినట్లే. కొంచెం ప్రాసెస్ పెద్దదిగా అనిపించినా సరే కూడా ఈ సున్నుండల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సున్నుండల్ని నల్ల మినపగుళ్ళతో చేసినట్లయితే ఆ రుచే వేరండి. మరి మీ ఇంట్లో కూడా ఇదే విధంగా సున్నుండల్ని ట్రై చేసేయండి.